మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ప్రజల తరపున ప్రజల కోసం ప్రజాపక్షంగా పనిచేసేలా పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. కుటుంబంతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వారి తరపున పోరాడే రాజకీయ వేదికగా కొత్త పార్టీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, విధి విధానాలు, ఎజెండా వంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణపై ఈ నెలలోనే స్పష్టమైన ప్రకటన చేస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటి వరకు తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదైవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది.